ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా మాట కాదని అడుగు లోపలేశారో పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. అమ్మా ప్లీజ్, వాళ్ళు మావయ్యని అనుమానిస్తున్నారు. వాళ్ళ అనుమానం తప్పని వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళకి వెతుక్కునే అవకాశం ఇవ్వాలి. లేదంటే మావయ్య తప్పు చేశాడని మనం అన్నిటికీ అంగీకరించినట్టు అవుతుంది. ఇదిగో సుహాసిని గారు, మీరేమో కాలనీ ప్రెసిడెంటు. మీ మీద అనుమానం ఉందన్నప్పుడు వాళ్ళ అనుమానం పోవడానికి అవకాశం ఇవ్వాలి కానీ ఇలా అడ్డుపడితే వీళ్ళందరూ తప్పుగా అనుకోరు? అవునక్క, వాళ్ళ అనుమానం తప్పు అని వాళ్ళకి తెలియాలంటే వాళ్ళకి వెతుక్కునే అవకాశం ఇవ్వాలి కదా. సరే, వెళ్ళి వెతుక్కొని చావండి. రావే మైథిలి. అన్నయ్య, ఆ సర్టిఫికెట్స్ ఎక్కడ పెట్టావు? భద్రంగానే పెట్టాను సిస్టర్. వెళ్ళి చూడన్నయ్యా, పొరపాటున దొరికితే అయిపోతాం. పొరపాటును కూడా ఆ ఫైల్ దొరకకూడదు సామే. పొరపాటును దొరికిందో మా అత్తయ్య గురు నా తల మీద తబలా వాయించేస్తారు. అమ్మా మైథిలి, ఒకసారి ఇట్రా. వస్తున్నానమ్మా. అమ్మయ్య, మొత్తానికి బతికిపోయాను. ఏంటమ్మా పిలిచావు? ఇదిగో, ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి. నీ సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు. అమ్మా, ఈ ఫైల్స్ కావు. వెనకాల పేపర్ ఏంటి దాచా? ఏంటక్క ఆలోచిస్తున్నావు? నిన్నే. ఆ పేపర్స్ ఏంటి? దాచడానికి ఏం లేదు సులోచన, ఇవి ఆఫీస్ పేపర్స్ అంతే. ఏంటా పేపర్స్? అదే అత్తయ్య గారు, ఇవి ఆఫీస్ పేపర్లు అత్తయ్య గారు. ఆఫీస్ పేపర్సా? ఉత్తమ ఆఫీస్లో ఉండగా ఆఫీస్ పేపర్స్ ఇంటికి ఎందుకు వచ్చాయి? కొంపదీసి అక్క దగ్గరున్న సర్టిఫికేట్లు మైథిలివేనా? అందుకే నాకు కనబడకుండా దాచారా?
ఉత్తమ్, నాన్న ఉత్తమ్. ఉత్తమ్, ఏంటమ్మా? నా అనుమానం నిజమే నాన్న. ఆ మైథిలి మీదున్న కోపంతో మావయ్య సర్టిఫికెట్లు కొట్టేసినట్టున్నాడు. నిజమా అమ్మా? అవును నాన్న. ఈ విషయం ఆ సత్యవతికి తెలిసిందంటే ఇల్లు పీకి పందిరేస్తుంది. అంత దూరం వెళ్ళకముందే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకిచ్చేయడమే మంచిది నాన్న. సరే అమ్మా, ఇప్పుడు వెళ్ళి మావయ్యతో మాట్లాడతాను. ఏంటి మేడం, ఇల్లంతా వెతకడం అయిపోయిందా? సర్టిఫికెట్స్ దొరికాయా? లేదండి, సర్టిఫికెట్స్ దొరకలేదు. అసలు ఉంటే కదా దొరకడానికి. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి నా అల్లుడి మీదే అభండాలు వేశావు. మర్యాదగా నా అల్లుడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి వెళ్ళండి. ఇది మరీ బాగుంది. ఇంతకు ముందు నెయ్యి డబ్బాలు పోయాయన్న అనుమానంతో మా ఇంటికొచ్చారు. అప్పుడు ఎంతమంది కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పారండి? మావయ్య, 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 మావయ్య. అమ్మయ్యా, దరిద్రం వదిలిపోయింది. ఏ సిత్తుకాయతలోడు ఎత్తుకెళ్ళిపోతాడు. అంటే మావయ్య మైథిలి సర్టిఫికెట్లు కొట్టేసిన మాట నిజమే. వాళ్ళ మీద పగ పెంచుకొని రోజు రోజుకి దిగజారిపోతున్నారు. సత్యవతి, మా అన్నయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తున్నావా లేదా? అన్నయ్య, చెప్పను. ఏం చేస్తావు? నిన్ను సర్టిఫికెట్లు దొరకనంత మాత్రాన లీలాకృష్ణ గారు తప్పు చెయ్యలేదని కాదు, తప్పు చేసి దొరకలేదు అని అర్థం. ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం బయటపడుతుంది. అప్పుడు నా చేయి పైకి లేపాల్సి వస్తుంది. పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.